జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ సత్తా చాటుకుంది. తూర్పు రాయలసీమలో పోటీ చేసిన బాలసుబ్రహ్మణ్యం వరుసగా మూడోసారి ఎమ్మెల్సీగా గెలిచి రికార్డు సృష్టించారు. పశ్చిమ రాయలసీమలో కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజేతలు ఎవరో ఇంకా వెల్లడి కావాల్సింది. తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. వరుసగా మూడవసారి విజయఢంకా మోగించారు. మొత్తం 17,652 ఓట్లు పోలవుగా 537 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50% ఓట్లు రాలేదు. దీంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం సమీప టీడీపీ ప్రత్యర్థి వాసుదేవనాయుడిపై 3,553 ఓట్ల తేడాతో గెలుపొందారు. వరుసగా 3 సార్లు గెలవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వరుసగా 3 సార్లు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలవడం అనేది ఇదే మొదటిసారి. ఇది చరిత్ర నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఈ విజయం ప్రధానంగా మా కార్యకర్తలది. 4 నెలల నుంచి అహోరాత్రాలు తిరిగి శ్రమ కూర్చి ₹1 నా జోబుల నుంచి ఖర్చు పెట్టకుండా వాళ్లే మొత్తం ఈ కథ నడిపించి చేసినటువంటి మా కార్యకర్తల కృషి, ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యొక్క ప్రతిష్ట మాత్రమే నన్ను గెలిపించింది అనుకుంటాను తప్ప నా గొప్పతనంతో ఏమి నేను గెలవలేదు. కానీ అదే సందర్భంలో ఈ ఎన్నిక ఒక పెద్ద బాధ్యతగా నేనైతే స్వీకరిస్తాను. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు బలపరిచిన కత్తి నరసింహారెడ్డి గెలిచారు. తన సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో మొదట్నుంచి నరసింహారెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 18,840 ఓట్లు పోలవగా రెండవ ప్రాధాన్యత ఓట్లతో కలిపి నరసింహారెడ్డికి 9,620 ఓట్లొచ్చాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థి బత్సల పుల్లయ్యకు 3,812 ఓట్లొచ్చాయి. ప్రతి ఒక్క సమస్య పరిష్కారం వెనకాన కూడా నా ఉద్యమ భాగస్వామ్యం నిలబడి ఉన్నది. అందుకోసం అని చెప్పేసి మామూలుగా ఇవి మేధా వర్గాలకు జరిగేటువంటి ఎన్నికలు, పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యేటివి కాదు. అయితే ఈసారి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఇన్వాల్వ్ కావడము జరిగింది. అయినప్పటికీ కూడా కార్పొరేట్ వ్యక్తులకు, ఒక సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుడికి మధ్య జరిగినటువంటి ఈ ఎన్నికల్లో సంఘాలకు అతీతంగా సాధారణ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా నా గెలుపుకు సంపూర్ణంగా సహకరించడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్సీ కౌంటింగ్లో చిన్నపాటి గొడవ జరిగింది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో ఇన్వాలిడ్ బ్యాలెట్ పత్రాలు వేస్తున్నారంటూ వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఏజెంట్లు ఇరువురిని బయటకు తీసుకువెళ్లారు. మరోసారి కౌంటింగ్లో గొడవకు దిగే ప్రయత్నం చేస్తే పూర్తిగా బయటకు పంపించేస్తామని హెచ్చరించారు. ఇక రాయలసీమలోనూ ఉత్తరాంధ్రలోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రాత్రంతా కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓటు లెక్కించాల్సి వచ్చింది. దీంతో కౌంటింగ్కు ఎక్కువ సమయం పట్టింది. ఉత్తరాంధ్రలో టీడీపీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థి పివి మాధవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ చల్లని ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రాడ్యుయేట్స్ కూడా సరిగా ఓటు వేయక రాకపోవడంతో 1000కి పైగా ఓట్లు చెల్లకుండా పోయాయి. పట్టభద్రుల నియోజకవర్గాల ఫలితాలపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.